కానీ మన మోడీ గారు చూడండి దసరా నవరాత్రుల్లో కంపల్సరిగా ఆయన నవరాత్రులు అమ్మవారి యొక్క స్వీకరణ చేసి ఆ 9 రోజుల పాటు కూడా ఒంటిపూట భోజనంతో భోజనం చేయకుండా ఉపవాసంతో కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన చేసే తంత్రశాస్త్రం చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. అందుకనే తంత్రశాస్త్రాన్ని ఆ నవరాత్రుల్లో బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. తర్వాత చాలామంది గుప్త నవరాత్రులు ఉన్నాయి. చాలా నవరాత్రులు ఉన్నాయి. అంటే అమ్మవారికి సంబంధించిన ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఇప్పుడు జరగబోయేది రాజశ్యామల నవరాత్రులు ఏదో రాబోతున్నారు. రేపు 19 తారీఖు నుంచి కూడా జనవరి 19 తారీఖు నుంచి కూడా ఆ నవరాత్రులు రాకపోతున్నాయి, వస్తున్నాయి. ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మని పూజించడం వల్ల తొందరగా మీకు పనులు అవ్వడానికి, అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడానికి, ఆర్థిక సమస్యలుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడానికి, మీ పిల్లలు, మీ సంతానం ఏదైతే సమస్య మీరు ఏదైతే కోరుకుంటారో అది తొందరగా స్వీకరించి తొందరగా మీకు రిజల్ట్ ఇవ్వడానికి తంత్రశాస్త్రం చాలా గొప్పగా చేస్తూ ఉంది.